सर्व सौभाग्यदायिनी सर्वार्थ साधक चक्र स्वामिनी कुलोत्तीर्ण योगिनी सर्व स्वामी ఒక్క నిమిషంలో పంపిస్తా सर्वानंदमयी सर्वरक्षा स्वरूपिणी सर्वेसित फलप्रदे सर्वरक्षाकर चक्र स्वामिनी निगर्भयोगिनी वसिनी कामेश्वरी मोदिनी विमले अरुणे जयिनी सर्वेश्वरी कौलिनी सर्वरोगहर चक्र स्वामिनी रहस्य योगिनी वाणिनी चापिनी पासिनी अंकुशिनी महाकामेश्वरी महावज्रेश्वरी महाभगमालिनी सर्वसिद्धिफल चक्र स्वामिनी अतिरहस्य योगिनी श्री श्री महाभट्टारिके सर्वानंदमय चक्र स्वामिनी परापर रहस्य योगिनी त्रिपुरे त्रिपुरेशी त्रिपुर सुंदरी त्रिपुरवासिनी त्रिपुराश्री त्रिपुरमालिनी त्रिपुरा सिद्धे त्रिपुरांबा महात्रिपुर सुंदरी महामहे श्रीमन्नारायण ओम नमो श्री वेंकटेशाय जय श्रीनिवास जय गोविंद जय वासवांब सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते శ్రీమాత్రే నమః। ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి శరణవరాత్రిలో భాగంగా 3వ రోజున శ్రీ వాసవి కన్యకాపరశ్రీ దేవాలయంలో అత్యద్భుతంగా ఉత్సవాలను ఘనంగా ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి। ఈ రోజున కార్యక్రమాల భాగంగా ఎక్కడ లేని విధంగా మూల విరాట్ శ్రీ వాసవి కన్యకాపరశ్రీ దేవి క్షీరసాగర మతంలో ఉద్భవించినటువంటి మోహినీదేవి రూపంలో అమృత భాండాన్ని పట్టుకొని అమ్మ కూర్చొని ఉన్నది। ఎవరు భక్తులు అడిగే వాళ్ళకందరూ అమృతంగా వాళ్ళ మనోవాంఛలు నెరవేర్చి చక్కగా పెట్టుకొని కూర్చున్నది మన తల్లి వాసవి మాత మోహిని రూపంలో। ఈ రోజున హోమంలో భాగంగా నవగ్రహ హోమం చేసి లోకక్షేమార్థం ధర్మోపటం శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లేటట్టుగా నవగ్రహాలంతా కూడా తోడ్పాటు అందించి ధర్మం సర్వతోముఖాభివృద్ధి చెందేలాగున అనుగ్రహించాలని హోమం చేశారు। అదేవిధంగా కలశ స్థాపనలో కలశానికి నిత్య పూజా కార్యక్రమం ఈ యొక్క పూజ ఈ రోజున విశేషంగా కృష్ణ యజుర్వేద పారాయణాన్ని మా స్వామి చంద్రశేఖర శర్మ గారి కుమారుడు అయినటువంటి విశ్వనాథ శర్మ గారు చక్కగా ఆ యొక్క చెప్తుంటే ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఆ యొక్క శుక్ల యజుర్వేద పారాయణం జరగడం జరిగింది। అదైన తర్వాత పూజాదాలతో ఉదయం పూజా కార్యక్రమం ನಂತರ శాంతి వచనాలు సాయంత్రం అమ్మకు లలితా సహస్రనామ పారాయణ వాసవి పారాయణ అమ్మ ఇచ్ఛాశక్తి మంత్రశక్తి క్రియాశక్తి స్వరూపిణి కాబట్టి అమ్మ ఈ రోజున శ్రీమాతగా రాజరాజేశ్వరి దేవిగా అమ్మ కూర్చొని ఒక చేత్తో అమ్మ ఆ యొక్క వరి ధాన్యాన్ని ఆ యొక్క జొన్న కంకని పట్టుకొని ఒక చేత్తో కమలం అంటే ధర్మానికి ప్రతీకగా ఒక చేతిలో పాశం అంకుశం ఈ రెండు పెట్టుకొని దుష్ట శిక్షణ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేస్తూ ఆమె పైన ఉన్నటువంటి గొడుగు ఈ ఏకక్షత్రాధిపత్యంగా ఈ యొక్క లోకాలను పాలించేటి తల్లినే నాయన నేనని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేటువంటి ఈ యొక్క రూపం ఏమి కోరితే అది అనుకరిస్తుంది। అన్నీ అమ్మే కాబట్టి ఆమె సర్వమంగళ ఏమైనా సిద్ధంగా ఉంటుంది కాబట్టి అమ్మను అందరూ కూడా తనివి తీరా దర్శించుకొని అమ్మను ప్రార్థించి మనోవాంఛలు నెరవేర్చుకొని
సుఖశాంతులతో వర్ధిల్లేలాగున అనుగ్రహించవలసిందిగా ఆర్వైశ్య సంఘం వారు, శ్రీ వాసవి కన్యకావరి దేవాలయ కమిటీ వారు మరియు వాసవి భజన వారు కోరుచున్నాం. జై వాసవాంబ, జై వచ్చినాము సన్నిధికి. తిరుమలలో ఎంత తృప్తి కలిగిందో అంత భక్తిభావం కలిగింది. అంత బాగా స్వామి చెప్పడం కానీ అంత బాగా భక్తిభావంతో చాలా బాగా ఇష్టమైంది, నచ్చింది. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ అంతా చాలా వరకు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇక్కడ అలంకరణ కానీ ఏదైనా కానీ చాలా అంటే చాలా అసలు ఇంకా అది నో వర్డ్స్ అన్నట్లు మాటల్లో చెప్పలేము, చాలా బాగుంది. మేము రాబట్టి దాదాపు 1.5 years 2 years నుంచి వస్తున్నాము. కానీ నాకు ఇప్పటి నుంచి నాకు ఇంకా మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడికి. ఇక్కడ ఈ సంవత్సరం చేసినది చూసి